దేశవ్యాప్తంగా అమృత్ భారత్ పథకం కింద రీడెవలప్మెంట్ చేసిన 75 రైల్వే స్టేషన్స్ ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో జాతికి అంకితం చేశారు. ఈ రైల్వే స్టేషన్స్ ను పూర్తిగా హైటెక్ సదుపాయాలతో తీర్చిదిద్దారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ను 26 కోట్ల రూపాయల వ్యయంగా పునరభివృద్ధి చేశారు. ఈ రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు ఏకంగా 62 ఎంఎంటీఎస్ సబ్ అర్బన్ రైళ్లు వెళ్తుంటాయని చెప్తున్నారు. ప్రతిరోజు వేలాది మంది ఉద్యోగులు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. नरेंद्र मोदी ने देश की पहली हाइड्रोजन ट्रेन को हरी झंडी दिखाई और हाइड्रोजन ट्रेन का परिचालन शुरू किया गया। दुनिया में सिर्फ 3-4 देश ऐसे हैं जहां हाइड्रोजन से ट्रेन संचालित होती है। भारत 5वां ऐसा देश है और भारत में इसकी शुरुआत जाहिर तौर पर हमारे आधुनिक होती रेलवे की जो पूरी का जो परिचालन है उसको दर्शाती है, उसकी एक बानगी है और आने वाले दिनों में रिसर्च नवोन्मेष के जरिए इसे और किफ़ायती और सुलभ जो बनाए जाने की तैयारी की जा रही है, जो ट्रेन है। और इस मौके पर प्रधानमंत्री ने एक बात और कही जो शायद बहुत सारे लोगों को ये संदेश भी देगी। प्रधानमंत्री ने कहा कि 2014 से पहले रेलवे में डीजल इंजन का प्रयोग बहुत होता था। अगर वही स्थिति रहती तो अमेरिका ईरान संघर्ष और हॉर्मूज के बंद होने वाले इस संकट के दौरान रेलवे का परिचालन खतरे में होता। దేశవ్యాప్తంగా అమృత్ భారత్ పథకం కింద రీడెవలప్మెంట్ చేసిన 75 రైల్వే స్టేషన్స్ ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో జాతికి అంకితం చేశారు. ఈ రైల్వే స్టేషన్స్ ను పూర్తిగా హైటెక్ సదుపాయాలతో తీర్చిదిద్దారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ను 26 కోట్ల వ్యయంగా పునరభివృద్ధి చేశారు. ఈ రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు ఏకంగా 62 ఎంఎంటీఎస్ సబ్ అర్బన్ రైల్వేలు వెళ్తుంటాయి. ప్రతిరోజు వేలాది మంది ఉద్యోగులు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇప్పటికే స్టేషన్ లో ఉన్న 2 లిఫ్ట్లకు అదనంగా మరో 2 లిఫ్ట్లు, ప్రధాన ప్రవేశ ద్వారం అభివృద్ధి, కొత్త ఓవర్ బ్రిడ్జ్, వెయిటింగ్ హాల్, కొత్తగా టాయిలెట్లు, కొత్త స్టేషన్ భవనాన్ని నిర్మించారు. జంట నగరాలతో పాటుగా తెలంగాణలోని మరికొన్ని స్టేషన్స్ లో కూడా ఆధునికర పనులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా అయితే ఫైనల్ గా అమృత్ భారత్ పథకం కింద రీడెవలప్మెంట్ చేసిన 75 రైల్వే స్టేషన్స్ ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో జాతికి అంకితం చేశారు. సో దానికి సంబంధించిన విజువల్స్ మనం ఐన్యూస్ స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాము. నరేంద్ర మోదీ కొన్ని స్టేషన్స్ కి వెళ్ళడం కూడా జరుగుతుంది. అక్కడ ప్రయాణికులతో, స్టూడెంట్స్ తో మాట్లాడడం కూడా జరుగుతుంది. అక్కడ ట్రైన్ ఎక్కి ఆ ట్రైన్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, కూర్చోడానికైనా, ప్యాసింజర్స్ ఏ విధంగా అయినా కొత్త ఫెసిలిటీస్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనేది కూడా ఆ ప్యాసింజర్స్ తో, పిల్లలతో మాట్లాడి తెలుసుకుంటున్నారు. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు. సో ఎస్, బేసికలీ మొత్తం దేశవ్యాప్తంగా హార్డ్లీ 3 to 4 కంట్రీస్ కి మాత్రమే ఇలా హైడ్రోజన్ ట్రైన్ ద్వారా వెళ్ళే సదుపాయం అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు ఫైనల్లీ ఇండియాకి అవకాశం దక్కిందని చెప్పొచ్చు. ఫైనల్ గా ఇండియా విల్ బి ఏ ఫిఫ్త్ కంట్రీ టు హ్యావ్ హైడ్రోజన్ ట్రైన్స్. దానికి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అన్నిటికీ కూడా హైడ్రోజన్ ట్రైన్స్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. వర్చువల్ గా కొన్ని ప్లేసెస్ లో అండ్ డైరెక్ట్ గా ఇంకొన్ని ప్లేసెస్ లో ఆయన ఇవన్నీ సిచ్యువేషన్స్ వీక్షించడం జరిగింది. మనం చూస్తున్నాం జలంధర్ క్యాంటీన్ లో ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అక్కడ కూడా
అందరూ కూడా ప్రయాణికులు అక్కడికి చేరుకునే సదుపాయాలు కూడా టాయిలెట్స్ కానివచ్చు, వెయిటింగ్ హాల్ కానివచ్చు, క్యాంటీన్ కానివచ్చు, అన్నీ కూడా హై అండ్ ఫెసిలిటీస్తోనే అన్నీ నిర్మించారు అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. సో ఎస్, మీన్ వైల్ మనం ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడితే బ్యాక్ దెన్ 2014లో అన్ని ట్రైన్స్ కూడా డీజిల్ మీదనే ఎక్కువగా రన్ అయ్యేది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఈ యుద్ధం వాతావరణం ఉన్న మధ్యలో ఒకవేళ డీజిల్ మీదనే అన్ని ట్రైన్స్ నడిస్తే ప్రాబ్లం అయిపోయేదన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇలాంటి హైడ్రోజన్ ట్రైన్ రావాలన్న స్ఫూర్తి వచ్చింది, ఒక ఐడియా వచ్చింది అన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది. సో మనం ఎలాంటి కార్నర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్లో పడమన్న ఉద్దేశం మాకుంది కాబట్టి ఇలాంటి ఒక హైడ్రోజన్ ట్రైన్ ఇండియాకి చాలా అవసరం అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద కూడా ప్రధాని నరేంద్ర మోదీ ట్రైన్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ప్యాసింజర్స్తో మాట్లాడి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, అన్ని హై అడ్వాన్స్డ్ అండ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్ని అడ్వాన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నట్టుగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. అయితే ఈ రైల్వే స్టేషన్స్ పూర్తిగా హైటెక్ సదుపాయాలతో తీర్చిదిద్దారని కూడా వివరించడం జరిగింది. హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను 26 కోట్ల వ్యయంగా పునరాభివృద్ధి చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు ఏకంగా 62 MMTS సబ్ అర్బన్ రైల్స్ కూడా వెళ్తుంటాయి. కాబట్టి చాలామంది ట్రావెల్ చేస్తారు. ప్రతి నిమిషం కూడా ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారనే ట్రాక్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే హై అండ్ ఫెసిలిటీస్, హై అండ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ని కూడా వాడామన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే రోజు వేలాది మంది ఉద్యోగులు, ప్రయాణికులు హైటెక్ సిటీ వేదిక నుంచి వెళ్తుంటారు. కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా హై ఎండ్లో ఉండాలన్నట్టుగా కూడా అందరూ ఆలోచిస్తున్నారు. సో అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించింది. కాబట్టి ఆ స్టేషన్స్ అన్ని రీడెవలప్మెంట్ కిందకు వచ్చాయి. సో ఇప్పటికే స్టేషన్స్లో ఉన్న 2 లిఫ్ట్లకు అదనంగా మరో 2 లిఫ్ట్లు, ప్రధాన ప్రవేశ ద్వారం అభివృద్ధి, కొత్త ఓవర్ బ్రిడ్జ్, వెయిటింగ్ హాల్, కొత్తగా టాయిలెట్స్, కొత్త స్టేషన్ భవనాన్ని నిర్మించారు. సో 75 స్టేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ని, వ్యయాన్ని అంతా కూడా రివీల్ చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఎప్పటి వరకు పూర్తవుతుంది అన్నట్టుగా కూడా వివరించడం జరిగింది. సో జంట నగరాలతో పాటు తెలంగాణలోని మరికొన్ని స్టేషన్స్లో కూడా ఆధునిక పనులు కొనసాగుతున్నాయి. उनको बिल्कुल नया बनाया जा रहा है। ये नया स्टेशन देखिए,